డీటెయిల్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. కాసేపటి క్రితమే ఢిల్లీ నుండి విమానంలో ఏపీకి బయలుదేరారు పవన్ కళ్యాణ్. 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. కేంద్ర మంత్రులు ప్రధాని మోదీతో చర్చలు సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలకు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విందు కూడా ఏర్పాటు చేశారు. ఇక వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలను కూడా పవన్ కళ్యాణ్ విందుకు పిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. కాసేపటి క్రితమే ఢిల్లీ నుండి విమానంలో ఏపీకి బయలుదేరారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు టీవీరావు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చాలా సౌకర్యవంతంగా జరిగింది. ఈ పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్తో పాటుగా కూటమి శ్రేణులందరూ కూడా సంతృప్తి చెందుతున్నారు. మరి ప్రధానంగా చాలా కాలంగా ఏదైతే మూలన పడినటువంటి అంశాలన్నింటిపైకి పవన్ కళ్యాణ్ ఒకసారిగా తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి అంశం ఒకటి, అలాగే టూరిజంలో ఉన్నటువంటి పెండింగ్ ఫైళ్ల వ్యవహారం, అలాగే పర్యావరణ పరిరక్షణ, ఏదైతే టూరిజం పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు పర్యావరణ పరిరక్షణతో పాటుగా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను పర్యాటకంగా గుర్తించేందుకు కేంద్రం సపోర్టు అవసరమైనటువంటి అంశాన్ని కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాలకి సంబంధించి ఇంకా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక రాజకీయ అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఆయన సంబంధిత కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా చూస్తే నిర్మలా సీతారామన్ కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ నుంచి రావాల్సినటువంటి నిధులన్నిటికీ కూడా ఒప్పందం కుదుర్చుకునే దిశగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత భూపేంద్ర యాదవ్కు సంబంధించి ఆయన కూడా ఇప్పుడు టూరిజం అండ్ ఇది కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి ఆయనతో కూడా చర్చలు జరిపాడు. అలాగే గజేంద్ర షెకావత్, ఇటువైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వీరందరితో కూడా సుదీర్ఘంగా ఆయన నడిపినటువంటి ప్రస్తావనలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో ఇంతవరకు కూడా సుదీర్ఘంగా పెండింగ్ బిల్లులుగా ఉన్నటువంటి అంశాలు, పెండింగ్ ఫైల్స్కి సంబంధించి ఒకసారి ఈ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో తట్టి లేపడం జరిగింది. ఇక్కడ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అంశాలు, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ఇప్పటి వరకు నిర్వహించినటువంటి బాధ్యతలు ఎవరైతే నిర్వర్తించారో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అలాగే పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన అంశాలు రాష్ట్ర పరిధిలోనే చూసి అంతవరకే వీటిపై నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు సాధారణంగా కేంద్రంతో పెద్దగా చర్చలు జరిపేవాళ్ళు కాదు. అయితే కనుక పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయినప్పుడు భారతదేశానికి ఒక పర్యావరణం అనేటటువంటిది అయితేనేమి, అలాగే గ్రామీణాభివృద్ధి అనేటటువంటిది చాలా పట్టుకొమ్మలు లాంటివి కాబట్టి వాటిపైనే తీక్షణంగా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. మరి ఇందుకు అనుగుణంగానే అటవీ శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి సింగిల్ విండో, ఏదైతే ఎర్రచందనం దొంగలు ఎక్కడైనా కూడా లభిస్తే, ఏదో స్మగిల్ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఇవి ఎక్కడైనా లభించినప్పుడు అవి వెంటనే ఆంధ్రప్రదేశ్కే అప్పగించాలి అనేటటువంటి విధానాన్ని మళ్ళీ ప్రతిపాదనగా కేంద్రం ముందు ఉంచారు. మరి అంతేకాకుండా అవి ఎక్కడ దొరికినా అక్కడే అమ్మకాలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల పరిధిలో అవి వాళ్ళ సొత్తుగా భావించి అవి అమ్ముకుంటున్నారు. కానీ దేశంలో ఎక్కడా కూడా అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ అటవీ సంపద పెరుగుతుంది. ఏదైతే ఎర్రచందనం రెడ్ శాండిల్ అనేటటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి సంపద, అది ఆంధ్రప్రదేశ్ సొత్తుగానే భావించాలి. ఈ మొత్తానికి సంబంధించి ఇక్కడే సింగిల్ విండో విధానంలో ఆక్షన్ అనేది నిర్వహించాలి అనేటటువంటిది ప్రధాన ప్రతిపాదన. మరి ఈ ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్రం ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. మరోవైపు చూస్తే ఏదైతే టూరిజం శాఖకు సంబంధించి
రెండు ప్రతిపాదనలు కీలకంగా వచ్చాయి. మరి ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధించి ఏదైతే మొత్తం 28 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం విడుదల చేయబోయేటటువంటి టూరిజం నిధుల్లో తొలుత మొత్తం 9 రాష్ట్రాలను ఎంపిక చేసుకుంది. ఆ 9 రాష్ట్రాల్లో 9వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి 175 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. మరి ఇది కూడా పవన్ కళ్యాణ్ విజయమే అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా ఇక నిధులు ఏదైతే ప్రతి అంశానికి సంబంధించి పర్యావరణానికైతేనేమి, అటవీ శాఖలో అయితేనేమి, ఇటు గ్రామీణాభివృద్ధిలో అయితేనేమి పూర్తి స్థాయిలో ఏదైతే నిధులు అవసరం కాబట్టి ఆ నిధుల విషయం కూడా కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. తన 3 రోజుల పర్యటనలో ఆర్థిక అంశాలు అలాగే విధానపరమైన అంశాలను కూలంకషంగా చర్చించే విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా రాజకీయ అంశాల విషయానికి వస్తే ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో దిగ్విజయం సాధించినటువంటి ఆ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పర్యటించడం, మరి దీని పట్ల కూడా ఎన్డీఏ పెద్దలు చాలా విశ్వాసంగా చాలా అభినందనీయంగా పవన్ కళ్యాణ్ను పొగడ్తలతో ముంచెత్తినటువంటి విషయం కూడా మనం గుర్తించాలి. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్తో నరేంద్ర మోదీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. ఒకటి వారాహి డిక్లరేషన్ ఏదైతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి జల మిషన్ ఏదైతే జల్ జీవన్ మిషన్ ఈ నీటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా నీటిని అందించేటటువంటి మంచి తాగునీటిని అందించేటటువంటి సౌకర్యం ఒక కేంద్రం తలకెత్తుకోవాలి అనేటటువంటి దాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ జల్ జీవన్ మిషన్ అనేటటువంటిది కేంద్ర ప్రాజెక్టే అయినా రాష్ట్రంలో అరకొరగా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దానికి సంబంధించి సుదీర్ఘంగా క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంటాం. ఆ ప్రణాళికలను కేంద్రం అమలు చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించిన వైనం ఇవన్నీ చూస్తే 3 రోజుల పర్యటనలో అద్భుతాలు సృష్టించారు. మరి అంతేకాకుండా తాను 3వ రోజున రాత్రి ఎంపీలకు విందు ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటుగా కూటమి సభ్యులు, అంతేకాకుండా తనకు సన్నిహితంగా ఉండేటటువంటి మరికొంతమంది రాజకీయ నేస్తాలను కూడా ఆయన ఈ విందుకు ఆహ్వానించారు. అందరితో చాలా సరదాగా స్నేహపూరితంగా వ్యవహరించారు. మరి తాను ఒక స్నేహశీలిగా కూడా ఉన్నారు అనేటటువంటిది రాత్రి జరిగినటువంటి విందు సందర్భంగా పవన్ కళ్యాణ్ మనసు విప్పి అందరితో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన ఒక అద్భుతంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా తాను స్పృశించేటటువంటి అన్ని శాఖలకు సంబంధించి అందరూ కేంద్ర మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ చొరవను చూసి అభినందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అంతేకాకుండా ప్రత్యేకంగా రాష్ట్ర ఎంపీలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని లావురత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, ఇటువైపు పురంధరేశ్వరి, ఇక ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు కూడా ప్రత్యేకంగా కలవడం కూడా ఇక్కడ ప్రత్యేక అంశంగా మనం చెప్పుకోవాలి. ఏది ఏమైనా 3 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ ఫుల్ సక్సెస్గా ఆంధ్రప్రదేశ్కు ఈ రోజునే తిరుగుపయనమయ్యారు. మరి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఏదే తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా కేంద్రంతో చర్చించేటటువంటి అంశం కానీ ఈ సందర్భం కానీ అందరూ కూడా చాలా ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.